German Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు Sumantv. నేను పద్మిని. ప్రస్తుతం మనం అత్తాపూర్లో ఉన్న జర్మంటన్ హాస్పిటల్స్లో ఉన్నాం. మనతో పాటు జర్మంటన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ ట్రామా, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ స్పైన్ సర్జరీ, అలాగే రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే పద్మిని. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సార్ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మీరు జర్మనీలో చదువుకున్నారు, అక్కడ కూడా ప్రాక్టీస్ చేశారు, ఇక్కడ ఉస్మానియా లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వర్క్ చేసి ఉన్నారు కాబట్టి సో మీకు చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. యు ద రైట్ పర్సన్ నేను ఇవాళ అడగాలనుకున్నటువంటి క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి. సో ఫస్ట్ టు స్టార్ట్ విత్ పాలీట్రామా అనేది వింటున్నాము, బట్ దీనికి సంబంధించి అవేర్నెస్ లేదు. అసలు పాలీట్రామా అంటే ఏంటి డాక్టర్ గారు? పాలీట్రామా అంటే ఒక కైండ్ ఆఫ్ సివియర్ మల్టిపుల్ ఇంజరీస్ అండి. ఆర్టీఏ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆల్సో మన ఇక్కడ ఇండియాలో చాలా కామన్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ వీ హవ్ సీన్ దిస్ యాక్సిడెంట్స్ మోర్ ఇన్ ఇండియా కంపేర్డ్ టు అడ్వాన్స్ కంట్రీస్ లైక్ జర్మనీ అండ్ యూఎస్, వేర్ జాయింట్ రిప్లేస్మెంట్ ఎక్కువ. అక్కడ ట్రామా ఈజ్ వెరీ లెస్, అయితే వెరీ సివియర్ ట్రామా అదర్వైజ్ లేదు. ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ ఏమంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేయనందువల్ల దే సఫర్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఇప్పుడు వీ హావ్ సీన్ రీసెంట్లీ సమ్ టీనేజర్స్ వాళ్ళు రీల్స్ చేయాలని బైక్ నడిపించి దే సఫర్డ్ ఏ సివియర్ పాలీట్రామా ఇంజరీ. సో ఇటువంటివి చాలా కామన్ అవుతున్నాయి. సో పాలీట్రామా అనేది ఈజ్ ఏ వేర్ యూ హ్యావ్ మల్టిపుల్ ఇంజరీస్ టు యువర్ ఆర్గన్స్. దీనికి ఫస్ట్ రోడ్లో ఇట్లా పాలీట్రామా అయితే ద బేసిక్ ప్రికాషన్ అనేది గోల్డెన్ అవర్ ఉంటుంది. దానికి మనం విత్ ఇన్ 60 minutes హాస్పిటల్కి రీచ్ కావాలా. సో దేర్ ఆర్ బేసిక్, దేర్ ABCDE అని ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్, మీరు అక్కడ అంబులెన్స్ వెళ్తే వాళ్ళు చూసేది మీది ఎయిర్వే కరెక్ట్ ఉండాలా, బ్రీతింగ్ ప్రాపర్ ఉండాలా, సర్క్యులేషన్, ఎక్కడైనా బ్లీడింగ్ ఉంటే ఏదైనా దానికి మనము బట్టతో కూడా కట్టేయచ్చు. అట్లనే డిసేబిలిటీ, ఏమైనా మీకు ఏమైనా అక్కడ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కానీ లిమ్ ఇంజరీస్ ఉంటే స్ప్లింట్ పెట్టడము, ఎక్స్పోజర్. ఇప్పుడు ఏమవుతుంది, మనం యాక్సిడెంట్ చూస్తే అందరు గుంపు వచ్చేసి ఒకటేసారి వస్తారు, అయితే ఆక్సిజన్ అనేది ఉండదు, బ్రీతింగ్ ఉండదు. సో వాళ్ళకి స్పేస్ ఉండాలా. ఇవి బేసిక్స్ అనేది మనకు జనాలకు కూడా తెలవాలా. అట్లనే ఇప్పుడు మనం ఎమర్జెన్సీస్లో CPR ట్రైనింగ్ కూడా మేము హాస్పిటల్ వైపు నుంచి ఇస్తున్నాము. సో ఇది బేసిక్ ట్రైనింగ్ కెన్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్ బికాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ వెరీ కామన్ హియర్. మేము కూడా హాస్పిటల్ వైపు అదే CSR యాక్టివిటీ మేము చాలా మందికి రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తున్నాం, అవేర్నెస్ ట్రై చేస్తున్నాం. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి ఎన్ని కేసెస్ ఇట్లాంటి ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి? ఇది రెగ్యులర్ గా మాకు ఈ ఏరియాలో చాలా వస్తాయండి. వీఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్. మాకున్న ఎక్సలెంట్ ఉన్న ఆర్థోపెడిక్ టీమ్ మెంబర్, కార్డియాక్, ICU టీమ్ అండ్ లంగ్ స్పెషలిస్ట్ కానీ ER టీమ్, ICU టీమ్ చాలా. వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ ఫుల్ ప్లేజ్ ఎక్సలెంట్ టీమ్ హియర్. సో వాళ్ళు రాగానే వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు సేవ్. ఇటువంటివి చాలా మందికి మేము కాపాడినాము. సో దిస్ నీడ్ ఎ వెరీ సిస్టమేటిక్ అప్రోచ్. వాళ్ళకి ఇనిషియల్ బ్లీడింగ్ ఉంటే, వాస్కులర్ ఇంజరీస్ ఉంటాయి, సో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ వాస్కులర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్స్. బికాస్ ఫ్రాక్చర్ అనేది మనం తర్వాత ట్రీట్ చేసుకోవచ్చు, ముందు అనేది వాస్కులర్ ఇంజరీ లేదంటే బ్లీడ్ అయిపోతుంది. లిమ్ వీ హావ్ సీన్ పేషెంట్స్ విత్ వాస్కులర్ ఇంజరీ, వాళ్ళకి విత్ ఇన్ 4 hours లో మేము వాస్కులర్కి రిపేర్ చేయాలా. ఏదైనా మేజర్ ఆర్టరియల్ ఇంజరీ అయితే సపోజ్ చేయలేకపోతే మీరు ద లిమ్ క్యాన్ బికమ్ డెడ్, అది మొత్తం కడిచి తీయాల్సి వస్తుంది. యంగ్ పేషెంట్లో కూడా దిస్ హ్యాపెన్స్ సమ్ టైమ్ అన్ఫార్చునేట్లీ. సో దానికి మేము ఇక్కడ వీ కెప్ట్ ఏ వాస్కులర్ టీమ్, వీ కెప్ట్ ఏ ER టీమ్. ఇవన్నీ ఫెసిలిటీస్ మాకు అక్కడ ఉన్నాయి. సో ఇటువంటి ఎక్స్టెన్సివ్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ ఇది. సో వీ ఆర్ ట్రీటెడ్ లాట్ ఆఫ్ అండ్ మేడ్ దెమ్ రికవర్ విత్ ఏ వాస్కులర్ టీమ్, ఆర్థోపెడిక్ టీమ్ అండ్ విత్ ఏ న్యూరో సర్జన్ టీమ్ అండ్ ఆల్ దట్ టీమ్ వీఆర్ హ్యావింగ్. సమ్ టైమ్ హెడ్ ఇంజరీస్ కావచ్చు, సబ్డ్యూరల్ హ్యూమటోమా అని బ్లీడ్ కావచ్చు బ్రెయిన్ లో. సో వీఆర్ హ్యావింగ్ ఏ 24/7 ఫెసిలిటీ ఇన్ జర్మంటన్ హాస్పిటల్స్. నీ రిప్లేస్మెంట్ కానీ టాప్ మోస్ట్ సర్జన్ మీరు, సో రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా మీరు. సో నీ అనేది ఇవాళ రేపు మనం చూస్తున్నాం, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. నీ ప్రాబ్లం అనేది ఆబ్వియస్గా ఏజ్ ప్రకారంగా వచ్చేస్తుంది, కానీ రీప్లేస్మెంట్ కూడా చాలా కామన్ అయిపోయింది. అసలు దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా నీ రిప్లేస్మెంట్కి? అసలు ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి డాక్టర్ గారు? నీ రిప్లేస్మెంట్ అనేది న్యాచురల్గా Stage 4 అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఎ నీ, ఇది మోకాలు కంప్లీట్గా దీని పైన కవరింగ్ కార్టిలేజ్ అరిగిపోయింది, మెనిస్కస్ కుషన్ లాంటివి ఉంటాయి, అరిగిపోతే మీ యాజ్ వన్ ఏజెస్ ఇది
మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. Right. సో 4 స్టేజెస్ ఉంటాయండి. అర్లీ స్టేజెస్లో వీ హ్యావ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూలు చెప్పిన. ఇప్పుడు సంబడీ నో నీడ్ టు స్టే విత్ పెయిన్. నా కాన్సెప్ట్ ఏమంటే యూ హ్యావ్ టు బికమ్ పెయిన్ ఫ్రీ అండ్ మొబైల్. సో ఇది ప్రజెంట్ కాలంలో యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ పెయిన్ కిల్లర్స్. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డ్యామేజింగ్. పెయిన్ కిల్లర్స్ పాడైతే. సో యూ కెన్ అవైల్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. దెస్ నాట్ వన్ టెక్నాలజీ కాదు. సర్జన్ ఎక్స్పీరియన్స్ మీద దే ఆర్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ వీ ఆఫర్. సో ఇప్పుడు గ్రేడ్ 1 to 3 ఆర్థరైటిస్ ఉంటే సో వీ హ్యావ్ కాండ్రోఫిల్లర్, జర్మన్ జెల్ లాంటి ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు. నానోస్కోపీ వల్ల మేము ఈ కార్టిలేజ్కి జస్ట్ ఒక పిన్ హోల్ కెమెరా కీ హోల్తోని ఇది కవర్ చేయవచ్చు. దిస్ క్యాన్ హ్యావ్ ఎ 20 years లాస్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లేసింగ్ ద హోల్ జాయింట్. అట్లనే వీఆర్ డూయింగ్ స్టెమ్ సెల్స్, అడిపోజ్ సెల్స్ అండ్ విస్కోస్ సప్లిమెంటేషన్. కొన్ని కూల్ లీఫ్ ఆర్ఎఫ్ కూడా చేయవచ్చు సెలెక్టెడ్ కేసెస్. నార్మల్గా లాట్ ఆఫ్ పేషెంట్స్ సఫర్ విత్ క్రానిక్ పెయిన్స్ అనమాట. సో ఈ క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉండదు. కొంతమందికి గ్రేడ్ 2, 1, 3 లోపల ఉంటుంది. బట్ స్టిల్ దే హ్యావ్ పెయిన్ ఫ్రమ్ మోర్ దెన్ 6 months, 1 year, 2 year అండ్ దే ఆర్ టేకింగ్ టాబ్లెట్స్ గోయింగ్ ఆన్. కాదు, ఆ టాబ్లెట్స్ తినడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ ఇటువంటివి టాబ్లెట్స్ మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ కాదు. అప్పుడు అర్లీ స్టేజ్ 2-3 months మీకు రిలీఫ్ అయింది విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఒబేసిటీ ఉంటే వెయిట్ తగ్గించుకోవాలా, స్టేర్ క్లైంబింగ్ అవాయిడ్ చేయాలా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, సైక్లింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ సడన్గా ఒబేస్ ఉన్న వాళ్ళు కూడా సడన్గా వెళ్ళి జాగింగ్ చేయొద్దు. ముందు వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ముందు నీ స్ట్రెంథింగ్ చేసుకొని మళ్ళీ వాకింగ్, జాగింగ్ చేయాలా. సో దిస్ ఆల్ ఆర్ ద కామన్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇవి ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు 40 years పైన ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, 40-50 ఆల్రెడీ హ్యావింగ్ సమ్ నీ పెయిన్, వాళ్ళు సడన్గా వెళ్ళి జాగింగ్ దే షుడ్ నాట్ గో ఫర్ జాగింగ్ బట్ రాదర్ దెన్ గో ఫర్ బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, సైక్లింగ్ లాంటి ప్రిఫరబుల్ వాళ్ళకు. చేంజ్ ఆఫ్ యాక్టివిటీ. అట్లనే కొంతమంది స్కిప్పింగ్ చేసేసి ఒబేస్ అయ్యి జుంబా డాన్సింగ్ లాంటివి ఇవన్నీ చేసి, జుంబా కూడా ఇఫ్ యూఆర్ ఒబేస్ అండ్ నీ పెయిన్ ఉంటే చేయవద్దు. ఫస్ట్ మీరు వేరే ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించి దెన్ యూ కెన్ గో ఫర్ జుంబా డాన్సింగ్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ డాన్సింగ్ యాక్టివిటీ. అట్లనే యోగా కూడా మంచిది. బట్ దే ఆర్ 2-3 ఆసనాలు ఉంటే వేర్ కంప్లీట్ నీ ఫోల్డ్ చేసేవి, అవి అవాయిడ్ చేయాలా. సో ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యూ క్యాన్ అవాయిడ్ యువర్ నీ. దానికి కాపాడుకుంటే మీ నీ లైఫ్ పెరుగుతుంది. బికాస్ నీ ఈజ్ లైక్ కార్ టైర్ లాంటిది. మీరు కరెక్ట్ కాపాడుకుంటే ఇఫ్ యూ గో ఆన్ దానికి డ్యామేజ్ చేస్తే దాని లైఫ్ తగ్గిపోతుంది. సో అన్ఫార్చునేట్లీ సమ్ పేషెంట్స్ అన్ని ప్రికాషన్స్ తీసుకున్న నొప్పి తగ్గదు. దెన్ వీఆర్ హ్యావింగ్ ఆప్షన్స్ లైక్ ఇప్పుడు నేను చెప్పినట్లు విస్కో సప్లిమెంటేషన్ జెల్ లాంటిది. అదైతే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫ్రమ్ మెనీ డికేడ్స్ ఆల్ ఓవర్ వరల్డ్ అవైలబుల్. ఇట్ హాస్ నో సప్లిమెంట్ ని ఇంజెక్ట్ చేస్తాం. జెల్ సప్లిమెంట్. సో దిస్ గివ్స్ ఎ లూబ్రికేషన్ లేయర్. అట్లనే సస్టైన్ అవుతుంది. ఇట్ హ్యాస్ టు బి రిపీటెడ్ once a year, once in 2 years. So ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది అది ఇంజెక్ట్ చేస్తే? No, properly. You are a very experienced doctor. You are giving regularly in a sterile orthopedic doctor ivala, and in a sterile conditions, OT conditions లో మనం ఇస్తాము. మైనర్ ఓటీలో కానీ మేజర్ ఓటీలో మీరు స్ట్రిక్ట్ ప్రికాషన్స్ విత్ ఎక్స్పీరియన్స్ మేము అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ ఇస్తాము. సో దానివల్ల there's no harm in that. Properly no, some pain ఉంటుంది, 1 or 2 days పెయిన్ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ థెరపీ. ఇప్పుడు లేదు, ఇది డికేట్స్ నుంచి ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్సెప్టెడ్ థెరపీ విస్కోస్ సప్లిమెంట్. రీసెంట్ గా నౌ వి హావ్ సీన్ పిఆర్పి, స్టెమ్ సెల్స్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గానే ఉంది. బట్ ఇట్ ఈస్ మిస్యూజ్ ఎక్కువ ఉంది పిఆర్పిది. బట్ మీన్స్ పిఆర్పి అందరికి పనికిరాదు. సో దే ఆర్ పీపుల్ యూ కెన్ ట్రై బట్ నాట్ లైక్ యూ కెన్ గివ్ సబ్స్టెన్స్. పిఆర్పి చేసే మీకు క్యూర్ అయిపోయి కార్టిలేజ్ వస్తుందని చెప్పడం తప్పు. కాదు, క్లినికల్ ట్రయల్ ఇది. పిఆర్పి, గ్రోత్ ఫ్యాక్టర్, స్టెమ్ సెల్స్ క్యాన్ హెల్ప్ పేషెంట్స్ బట్ దే ఆర్ అండర్ క్లినికల్ ట్రయల్స్. సో వీఆర్ ఆల్సో గివింగ్ బట్ దానిలో తప్పు. పిఆర్పి, గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది, స్టెమ్ సెల్స్ దానికంటే అడ్వాన్స్ స్టెమ్ సెల్ ఉంది మా అక్కడ. స్టెమ్ సెల్ అంటే ఏంటి డాక్టర్? దే ఆర్ డిఫరెంట్ బాడీలో ఉన్న స్టెమ్ సెల్ బోన్ మ్యారో నుంచి తీసి దానికి మేము కల్చర్ చేసి కార్టిలేజ్ గ్రోయింగ్ స్టెమ్ సెల్స్ చేస్తాం. దిస్ మచ్ సుపీరియర్ టు పిఆర్పి. అట్లనే మా అక్కడ కాండ్రోఫిల్లర్ ఇస్ ఎ డైరెక్ట్ కార్టిలేజ్ బేస్డ్ ఉంది. జర్మన్ సైంటిస్ట్ డెవలప్ చేసింది. దిస్ ఈస్ ఎ వెరీ ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్, అడ్వాన్స్మెంట్. సో దీనివల్ల మేము డైరెక్ట్ కార్టిలేజ్ కి అరిగిపోయిన పైన కవరింగ్ వేసేయచ్చు. సో దిస్ ఇస్ డెఫినెట్లీ. అండ్ నో నీడ్ ఫర్ రిమొబైల్. ఈ సర్జరీకి మీరు 2nd, 3rd డేలో కూడా మీరు ఆఫీస్కి వెళ్ళి వచ్చి చేసుకోవచ్చు. దానికి ఏం జస్ట్ ఓన్లీ థింగ్ కొంచెం దాని మీద వెయిట్ చేయకుండా వీఆర్ డివైజెస్ మేము ఇస్తాము. దానికి మీరు మేనేజ్ చేసుకొని 2-3 weeks లో మీరు కవర్ చేసుకోవచ్చు. సో దిస్ ఆల్సో మీకు గివ్స్
సే నీ ఇప్పుడు గ్రేడ్ 1-3 ఉంటే మీకు దీనికి లైఫ్ పెరిగిపోతుంది 10 to 20 years పెంచుకోవచ్చు. వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఫర్ షూర్ నా ఎక్స్పీరియన్స్లో దేర్ ఆర్ మెథడ్స్ నౌ వేర్ గ్రేడ్ 2 or 3 వల్ల నా అక్కడ ఉన్న పేషెంట్స్కి విత్ కాంబినేషన్ ఆఫ్ అవర్ థెరపీస్ వీ కెన్ డెఫినెట్లీ ఇంక్రీజ్ లైఫ్ ఆఫ్ ద నీ. అది మీరు ఈ అడ్వైస్ లేకుండా ఉంటే మీ నీ 1 to 2 years అరిగిపోవచ్చు. బట్ విత్ ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ట్రీట్మెంట్స్ అండ్ అడ్వాన్స్మెంట్ 10-20 years కూడా పెంచుకోవచ్చు నీ లైఫ్. సో భయపడాల్సిన అవసరం లేదు. ఒబేస్తో ఉన్నాము, లేకపోతే మాకు ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ షుగర్ ఉంది, అమ్మో మళ్ళీ సర్జరీ చేస్తే లోపల ఎట్లా క్యూర్ అవుతుందో, రకరకాల డౌట్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, బోల్డ్ అనే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి నీకి సంబంధించి. సేమ్ థింగ్ అంటే హిప్ కి సంబంధించి కూడా ద సేమ్ థింగ్ డాక్టర్ గారు. హిప్ కి యాక్చువల్ గా కామన్ గా పెయిన్ రాదు యాజ్ నీ, బికాస్ హిప్ పెయిన్స్ అనేది ఫారినర్స్ లో ఎక్కువ, బికాస్ ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ నీ ఆర్థరైటిస్. సో ఇప్పుడు హిప్ ఆర్థరైటిస్ అనేది కొన్ని కండిషన్స్ లో కామన్, లైక్ ఏవియన్, ఏవాస్కులర్ నెక్రాసిస్, అంటే అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిపోయి బోన్ డెడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ మోస్ట్ కామన్. మేము కోవిడ్ లో చూస్తున్నాం చాలా మందికి స్టిరాయిడ్ వాడిన వల్ల, అది ఆస్మా వల్ల కోవిడ్ లో చాలా మందికి ఏవియన్ వచ్చింది యంగ్స్టర్స్ లో. ఇది అన్ఫార్చునేట్లీ ఇది కూడా యంగర్ ఏజ్ లో అవుతుంది. సో ఏవియన్ లో కూడా ఎర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. స్టేజ్ 1-4 ఎర్లీ ఉంటే స్టేజ్ 1 లో కోర్ డికంప్రెషన్, స్టెమ్ సెల్స్ థెరపీస్, వీఆర్ హ్యావింగ్ సపరేట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే ఆర్టరియల్ ఎనాస్తమాసిస్ అని కూడా మేము మైక్రో సర్జరీ చేస్తున్నాం ఇక్కడ. సో దిస్ క్యాన్ హ్యావ్ అప్ టు 70-80% కాపాడవచ్చు దానికి. బట్ ఇది గ్రేడ్ 3 or grade 4 వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు డూ హిప్ రిప్లేస్మెంట్. బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. నా ఇప్పుడు మీరు ఇప్పుడే రోబోటిక్ చూస్తున్నారు, దానివల్ల మేము చేస్తున్నాము. సెరామిక్ ఉంది, సెరామిక్ పాలీ ఉన్నాయి. సో మెనీ అడ్వాన్స్మెంట్ ఇన్ హిప్ రిప్లేస్మెంట్స్. సో ఇది మేము ఇక్కడ చేసేది నా ట్రైనింగ్ వల్ల జర్మనీది, వితౌట్ మజిల్ డ్యామేజ్ తో నేను చేసి నెక్స్ట్ డే నడిపించచ్చు. 6 hours లో కూడా నడిపించచ్చు హిప్ రిప్లేస్మెంట్ ద్వారా. అండ్ ఇట్ హ్యాస్ ఎ లైఫ్ ఆఫ్ 40-50 years ఆల్సో. యంగ్స్టర్స్ లో ఒకవేళ ఇది చేయాలి అని అనుకుంటే ఎట్లా సజెస్ట్ చేస్తారు మీరు? హిప్ రిప్లేస్ ఇఫ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు సమ్ కాజెస్, ఏవియన్, రొమటాయిడ్ వల్ల హిప్ డ్యామేజ్ అయిందంటే ఏం భయపడే అవసరం లేదు. దే క్యాన్ గెట్ బట్ దే నీడ్ ఏ ఎక్స్పీరియన్స్ సర్జన్, రోబోటిక్, ప్రాపర్ టెక్నాలజీ. ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, నాకు 26 years ఎక్స్పీరియన్స్ లో నేను thousands లో హిప్ చేసిన. ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు ఐ విల్ షో ఏ లేటెస్ట్ వీడియో మీకు చూపెడతాం. ఇస్ ఏ ఆఫ్రికన్ పేషెంట్, ఈజ్ బిన్ ఆపరేటెడ్ 1 month. ఇప్పుడు అతను ఈజ్ రన్నింగ్, స్క్వాటింగ్, జంపింగ్ అన్ని చూసి వీడియో ఇచ్చిండు మొన్న. So nothing to worry at all. So all of my patients, many are unmarried also. They're married, they do bike driving, they do, some people doing long jump also with hip replacement. It's a very nothing to worry. So it's a very successful surgery. ఎక్కడెక్కడ పేషెంట్స్ మన హాస్పిటల్ కి వస్తుంటారు డాక్టర్ గారు? In Hyderabad, from all over places in the city, since I am practicing from 26 years. My father practicing ka padadunde 45, I continued from there. Then all India నుంచి అన్ని స్టేట్స్ నుంచి వస్తారు ఫర్ మీ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్, కర్ణాటక, అస్సాం నుంచి కూడా నేను చాలా మందికి ఇక్కడ వస్తాను. నార్త్ ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది. ఎస్ వి కమ్ ఫ్రమ్ ఆఫ్రికా అండ్ జీసీసీ కంట్రీస్, బంగ్లాదేశ్, శ్రీలంక. ఈవెన్ నేను ఇంతకు ముందు చెప్పిన యూకేలో NHS వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. సో లాట్ ఆఫ్, బికాస్ దే ఆర్ లాంగ్ వెయిటింగ్ లిస్ట్ ఫర్ సర్జరీ. సో మెనీ ఫారిన్ పేషెంట్స్ యూఆర్ ఆపరేటింగ్ హియర్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. అట్లాగే చాలా ఎక్కువగా వినపడుతుంది బోన్ ట్యూమర్స్ ఉన్నాయి అని చెప్పి వినపడుతూ ఉన్నాయి. ట్యూమర్స్ అట్లా రావడానికి గల కారణాలు ఏంటి? దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? బోన్ ట్యూమర్స్ ఆల్సో ఇప్పుడు చాలా కామన్ ఉందండి. నార్మల్గా అయితే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. సో యంగ్స్టర్స్లో వచ్చే కొన్ని బోన్ ట్యూమర్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా బోన్ పెయిన్ ఉంటే నీ కాడ దాన్ని నెగ్లెక్ట్ చేయవచ్చు. అట్లీస్ట్ సింపుల్ ఎక్స్రే చూస్తే తెలిసిపోతుంది. ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లా దెన్ పెట్ స్కాన్ అని కూడా ఉంటుంది. సో నార్మల్గా కొన్ని ట్యూమర్స్, ఆస్టియోసార్కోమా, ఆస్టియోకార్సోమా, ఎక్కువ స్ప్రెడ్ అయిందంటే క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో. ఇప్పుడు నా అక్కడ యంగర్ పేషెంట్స్ అండ్ ఎల్డర్స్ వస్తారు, వాళ్ళకి ఫస్ట్ టైం బోన్ ట్యూమర్, మెటాస్టెటిస్ ట్యూమర్ ఆల్సో కామన్. ఇప్పుడు ప్రైమరీగా కొంతమందికి ప్రాస్టేట్ క్యాన్సర్, రీనల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్కి ఉన్న వాళ్ళకి ఈ ట్యూమర్ మెటాస్టెసిస్ అనేది ఆ సెల్స్ వెళ్ళి వెనుపూసలు, స్పైన్ ఆర్ హిప్ ఎక్కడైనా వెళ్ళి అక్కడ లార్జ్ అయ్యి క్యాన్సర్ కాజ్ చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు అక్కడ బ్యాక్ పెయిన్ వల్ల వస్తారు చాలామంది. బట్ మేము కొంతమందికి MRI చేస్తే క్యాన్సర్ డయాగ్నోస్. ఇప్పుడు ఇది ఈస్ ఎ వెరీ డైలమా. ఇప్పుడు వాళ్ళ అటెండర్స్ వాళ్ళకి ఫస్ట్ టైం చెప్పదాం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ టైం వాళ్ళకి డిస్క్లోజ్ చేయాలనేది పెద్ద ఛాలెంజ్ యాజ్ ఎ డాక్టర్. సో వీ నీడ్ టు గివ్ దెమ్ వెరీ ప్రాపర్ కౌన్సిలింగ్. అండ్ ఈ ట్రీట్మెంట్కి ఒక
ఒకవేళ ఫస్ట్ టైం బోన్తోని వాళ్ళు మెటాస్టిస్ వస్తే నేను పెట్ స్కాన్ చేసి ఎక్కడైనా హిడెన్ కాజ్ ఉంది కనుక్కోవాలా. అట్లా ఉన్నప్పుడు వీ హ్యావ్ ఏ ఆంకాలజీ టీమ్ దాన్ని. సో వీ హ్యావ్ టు ట్రీట్ దట్ ప్రైమరీ క్రాస్, ట్రీట్ చేసి ఇక్కడ ఏమైనా సర్జరీ అవసరమా లేదా వీ హ్యావ్ టు డిసైడ్. కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి ఉన్నాయి. ఇది కూడా హైలీ ట్రీటబుల్, సక్సెస్ రేట్ బాగుంది చాలా. ఎందువల్ల వస్తున్నాయి అసలు బోన్ ట్యూమర్స్ ఎలా వస్తున్నాయి, ఎందువల్ల వస్తున్నాయి? బోన్ ట్యూమర్ కి చాలా కాజెస్ ఉంటాయి, జెనెటిక్ కాజెస్ ఉంటాయి, పొల్యూషన్, దే ఆర్ ప్రోన్ లైక్ సిగరెట్ స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్, కొంతమందికి టొబాకో, అటువంటి దాన్ని కూడా వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ సే, బట్ లాట్ ఆఫ్ కాజెస్ ఉన్నాయండి. సో దట్ క్యాన్ మల్టీఫ్యాక్టోరియల్ కాజెస్ అంటాము. సో అల్టిమేట్లీ వెన్ యువర్ డయాగ్నోసిస్ అనేది ప్రేయర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవడం మంచిది. మరి బోన్ ట్యూమర్స్ కి సర్జరీ ఒకవేళ చేస్తే రికరెన్స్ అనేది ఉంటుందా? ఎస్, రికరెన్స్ రేట్ ఉంటుంది. ఇప్పుడు డిపెండ్ అపాన్ విచ్ కైండ్ ఆఫ్ ట్యూమర్, దాన్ని బట్టి ఒక పర్సెంటేజ్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది. లైక్ ఆస్టియోసార్కోమా, జీసీటీ ఇటువంటి కామన్ ఉంటాయి. సో జీసీటీ అనేది ఆర్ ఆస్టియోసార్కోమా వి డూ ఏ మెగా ప్రాసెస్, నీకు స్పెషలైజ్ ప్రాసెస్ వాడాల్సి వస్తుంది. సో ఇవి మనం దీనికి సప్లిమెంట్ విత్ కీమో రేడియో విత్ కన్సల్టేషన్ ఆంకో చేస్తాము. సో ఇది చేసి కొన్ని రికరెన్స్ రేట్ ఉంటుంది. బట్ ప్రాపర్ ఫాలోఅప్ ఇస్ ఇంపార్టెంట్. పీరియాడికల్ ఎవ్రీ 6 months దానికి చెకప్ చేసుకోవడము అది ఇంపార్టెంట్. స్పైన్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెప్తుంటాను. స్పైన్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి? ఎస్పెషల్లీ ఒకవేళ బోన్ ట్యూమర్ అనేది స్పైన్ ఏరియాలో కనుక డయాగ్నోజ్ అయితే దాని సర్జరీ ఎట్లా చేస్తారు, రికవరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. స్పైన్లో ఒకవేళ మెటాస్టసిస్ అయ్యి ట్యూమర్ చాలా వరకు వెనుపూస డ్యామేజ్ చేసింది అనుకోండి, లైక్ దిస్ ఇస్ ఎ స్పైన్. సో ఇది తినేస్తుంది బోన్, ఇక్కడ డిస్క్, ఇట్ కెన్ డ్యామేజ్ ద స్పైనల్ కార్డ్ ఆల్సో. అటువంటి టైంలో సర్జరీ తప్పదు. వీ హ్యావ్ టు డూ సర్జరీ, ఫిక్సేషన్ చేయాల్సి వస్తుంది. రాడ్ స్క్రూ ఫిక్సేషన్ ఆర్ ఆర్టిఫిషియల్ కేజ్ తీసేయాలి, మొత్తం తీసేసి వీ హ్యావ్ టు, బికాస్ స్పైనల్ కార్డ్తోనే మొత్తం బాడీ, సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్ అనమాట. సో ఇది సర్జరీ చేసి దీనికి కాపాడి చేస్తాం. దాన్ని కూడా we have a very good spine team ikkada. So we are doing that kind of surgeries, even cervical, spine anta fixation okar chesina tarvata then we supplement with chemo or radio, because tumor ante manaku we should have a team with we have an oncologist with radiotherapist and also orthopedic doctor team. When coordination cheyalsi vastadi. But surgery kante chemo kuda దీన్ని ఏమైనా అడ్రస్ చేస్తుందా డాక్టర్? ఎస్పెషల్లీ స్పైన్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎర్లీ స్టేజ్ లో ఉంటే మేము ప్లాన్ చేయొచ్చు. అయితే జర్మంటన్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి అసలు ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి, ఆర్థోపెడిక్ టీమ్ గురించి కూడా కొంచెం వివరంగా. ఆర్థోపెడిక్ యాక్చువల్లీ హెస్ ఎవాల్వ్డ్ ఓవర్ ద పీరియడ్. ఇప్పుడు మీరు ఒక కాలం చూస్తే 30-40 years బ్యాక్ సర్జన్ ఇస్ టు డూ ఆర్థోపెడిక్, గైనిక్ సర్జరీ, జనరల్ సర్జరీ. సర్జన్ అంటే అన్ని చేసేవాళ్ళు 40-50 years. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏమైందంటే యాజ్ వి ఎవాల్వ్ ద స్పెషాలిటీస్ ఇస్ ఎవాల్వ్. సో ఆర్థోపెడిక్లో కూడా ఇట్ హాస్ ఎవాల్వ్డ్ ఇన్ టు హ్యాండ్ స్పెషాలిటీ, ఆర్థరోస్కోపీ, జాయింట్ రిప్లేస్మెంట్, స్పైన్ సర్జరీ, పీడియాట్రిక్ ఆర్థో. సో ఇవి ఆల్ ద డెవలప్ కంట్రీస్. ఇప్పుడు US చూడండి ఆర్ జర్మనీ చూడండి, దిస్ ఈస్ గివ్స్ బెటర్ ట్రీట్మెంట్ టు ద పేషెంట్. పేషెంట్స్కి ఒక, ఎందుకంటే ఆఫ్టర్ MS చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు డూ అగైన్ 3 years ఆఫ్ ఏ సూపర్ స్పెషాలిటీ హ్యాండ్ మీరు చూస్ చేయాల్సి, దాని తర్వాత దానిలో ఫెలోషిప్ చేయాలా, దెన్ ఓన్లీ దాంట్లో మీరు యూ కెన్ బికమ్ ఏ ఎక్స్పర్ట్. సో that kind, every doctor, every specialty choose cheyaleru. So in Germantown, because I am practicing 26 years, na concept anedi nenu ikkada anni sub specialties teeskochna, but under my proper guidance, because I take patient come with lot of trust, so we take extreme precaution, what is best I discuss with my sub specialty experts. ఇప్పుడు మా అక్కడ ఉన్న డాక్టర్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్లోనే మంచి ట్రైన్ అయ్యి CMC వేలూరు, గంగా లాంటి అటువంటి అక్కడ నుంచి మళ్ళీ ఫ్రాన్స్, జర్మనీ నుంచి ట్రైన్ అయ్యే డాక్టర్స్ ఉన్నారు మా అక్కడ. హ్యాండ్లో, ఆర్థరోస్కోపీలో, అట్లనే స్పైన్లో. సో వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ ఇక్కడ. సో ఈ డిపార్ట్మెంట్స్లో యాజ్ ఎ టీమ్ వీ వర్క్ హియర్. వాట్ ఎవర్ ట్రీట్మెంట్ ఇస్ దేర్, లైక్ ఎల్బో సర్జరీ, కాంప్లికేటెడ్ ఎల్బో, కాంప్లికేటెడ్ హ్యాండ్, వీ కెన్ ట్రీట్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. దానికి దిస్ ఇస్ పాసిబుల్ బై గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ విచ్ ఇస్ అవైలబుల్ విత్ జర్మంటన్ హాస్పిటల్. అయితే ఇన్ని మీరు ఆల్మోస్ట్ 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో డాక్టర్, మీరు కాంప్లికేటెడ్ కేస్గా ఫీల్ అయింది ఏదైనా చెప్తారు? ఇది మాత్రం చాలా మీకే టఫ్ అనిపించిన కేసు ఏదైనా ఉందా?
Yeah, as a joint replacement surgeon, I have done one patient who ఆయనకి చాలా సివియర్ వంకర్ ఉండే. ఇట్ ఈస్ వెరీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్ ఫ్రమ్ 20 years ఆయన బెంగళూరు నుంచి వచ్చిండు. అండ్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు వాక్ ఎట్ ఆల్ అండ్ హీ హాస్ గాన్ టు మెనీ హాస్పిటల్స్. వాళ్ళు ఇక ఇది చేయలేం దీనికి అవ్వదంటే హీ హాజ్ ఆల్ ఇండియా వెళ్ళి మళ్ళీ అక్కడ వచ్చిండు. దెన్ హీ హాజ్ గివెన్ అప్ ఆల్రెడీ. దెన్ ఐ టుక్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ రియల్లీ ఐ మేడ్ హిస్ నీన్ వెరీ స్ట్రైట్. యూ కెన్ మీరు వీడియో కూడా చూపెట్టొచ్చు. అండ్ నౌ ఈజ్ ఏబుల్ టు వాక్ 5-10 kilometers. సో అటువంటి గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ. యా, అట్లనే వీ డూ లాట్ ఆఫ్ కాంప్లికేటెడ్ స్పైన్ సర్జరీస్. అండ్ ఇక్కడ మేము యూనిక్ గా వి డిడ్ వన్ బాయ్ 12 years ఇంతకు ముందు చెప్పిన తో నుంచి థమ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ సక్సెస్ఫుల్ ఈస్ డూయింగ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ సర్జరీస్ డెఫినెట్లీ గివ్ us. దెన్ వి ఆల్సో డన్ సమ్ యూనిక్ సర్జరీస్ ఇన్ హైలీ కాంప్లికేటెడ్ పాలిట్రామా సర్జరీస్ కూడా చేస్తున్నాము. నర్వ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కూడా ఇక్కడ మేము చేస్తున్నాం. నర్వ్ గ్రాఫ్టింగ్ కూడా. అలాగే షోల్డర్ గురించి కూడా ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది అసలు ఎట్లా చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ ఇంకా తప్పదు అనే కేసు ఏదవుతుంది, ఎంత సీవియర్ అయితే షోల్డర్ రీప్లేస్మెంట్కి వెళ్తారు? షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చాలా తక్కువ. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ యాజ్ నీ రీప్లేస్మెంట్ చాలా తక్కువ మందికి అవుతుంది. 1 in 1000 ఆర్ సంథింగ్. మోస్ట్లీ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ ఆర్థరైటిస్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో కామన్. కొంతమందికి లిగమెంట్ ఇంజరీస్, స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల రొటేటర్ కప్ చినిగిపోవడం వల్ల అది దాంట్లో ఎక్కువ చినిగిపోతే ఆథరోస్కోపీ ఇస్ బెస్ట్ ఆప్షన్. దానికి రిప్లేస్మెంట్ అనేది ఆర్థరైటిస్ రొమటాయిడ్ వల్ల ఆర్ వెరీ ఫ్యూ పేషెంట్స్లో షోల్డర్ ఆర్థరైటిస్ అవుతుంది. దానికి మేము రివర్స్ షోల్డర్ అనేది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ, దాంట్లో వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్ అనేది. సో ఐ హ్యావ్ డన్ దట్ ఫస్ట్ టైమ్ ఇన్ తెలంగాణ హియర్. వర్చువల్ ఇంప్లాంట్ పొజిషనింగ్, దిస్ ఈజ్ ఏ కస్టమైజ్డ్ షోల్డర్. ఇట్ హాస్ వెరీ గుడ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో రేంజ్ ఆఫ్ మోషన్ బాగా వస్తుంది కంపేర్డ్ టు నార్మల్ షోల్డర్. సో దిస్ ఈజ్ ఆల్సో క్వైట్ ఏ సక్సెస్ఫుల్ సర్జరీ. ఇటువంటి సర్జరీస్ మేజర్గా మాట్లాడుకుంటే చాలా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. చాలా నమ్మకం ఉంటే తప్ప వాళ్ళు ధైర్యంగా ఆ బెడ్ ఎక్కటం అనేది చెయ్యరు. సో ఎమోషనల్గా ఎట్లాంటి ట్రామాలో ఉంటారు అంటే ఈ పెయిన్తో ఉన్నాము, ఎమోషనల్గా చాలా డ్రైన్ అవుట్ అయిపోయి ఉంటారు. ఎట్లా డీల్ చేస్తారు పేషెంట్స్ని మీరు? ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ 26 years అండి. నేను ఎవ్రీడే ఐ సీ మోర్ దెన్ 100 patients, about 150 paina myself only. So apart from all our ortho and other specialty doctors see lot. So ikkada patient come with lot of trust. Nakunna patient 26 years back patients kuda ippudu varaku vastaru. Ippudu ma father patient 40 years back family members ippudu kuda vastaru. Vallu ekkada shift aina city lo they might ippudu city lo different parts lo vallu shift అయిపోయి కూడా మా అక్కడ వస్తారు. This is a trust they establish. So doctor ki trust is చాలా ముఖ్యం and he has to upgrade his technology definitely. And but first thing is trust. They should have confidence in the doctor. వాళ్ళకున్న ప్రాబ్లం డాక్టర్కి టైం ఇవ్వాలా, తెలుసుకోవాలా ఏముంది. దే షుడ్ ఫీల్ హోమ్లీ, లైక్ దే షుడ్ నాట్ ఫీల్ లైక్. సో మై జాబ్ ఈజ్ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు మేము వాళ్ళ డయాగ్నోస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ చూసి వాళ్ళకి కంఫర్టబుల్ చేసి మై అండ్ మై టీమ్ ఆఫ్ ఆర్థో డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ టీమ్ వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ విల్ ఆఫర్ దెమ్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ దెన్ ఐ డెఫినెట్లీ టెల్ నాట్ టు వరీ అబౌట్ ద ప్రాబ్లమ్ బికాస్ నౌ డేస్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. సో దే క్యాన్ బి ట్రీటెడ్. అంటే మీరు భయపడే ఎక్కర్లేదు. ఈవెన్ క్యాన్సర్ లాంటివి ట్రీట్ చేస్తున్నాం. సో నీ ఇస్ నాట్ నో నీడ్ టు వరీ అబౌట్ నీ ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్స్. మీకు సింపుల్ లైఫ్ స్టైల్తో వి ఆఫర్ సో మెనీ. సో అల్టిమేట్లీ మై గోల్ ఇస్ టు మేక్ దెమ్ పెయిన్ ఫ్రీ అండ్ వాళ్ళ ప్రాబ్లంతో బయటికి రావాలి. ఇప్పుడు ట్రామా ఆపరేషన్స్ కూడా వస్తారు, ఫ్రాక్చర్స్. సో వీ డూ ఏ వెరీ బెస్ట్ టీమ్. యాజ్ ఐ టోల్డ్ వీళ్ళు ఇక్కడ మంచి టీమ్ ఉంది నాకు కూడా. సో మా రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. వాళ్ళు చేసుకున్న వాళ్ళే చాలా మందికి పంపుతూ ఉంటారు. సో దిస్ ఆల్ నీడ్స్ ఏ మల్టీడిసిప్లినరీ అప్రోచ్. డాక్టర్స్కి ఉన్న ట్రస్ట్ ఫ్యాక్టర్ ఆల్వేస్ మెయింటైన్ చేయాలా. సో యాజ్ ఫార్ యాజ్ ఇన్ మా అక్కడ ఉన్న ఫెసిలిటీలో వీ హ్యావ్ ఏ కంప్లీట్ క్లారిటీ అండ్ బిల్డింగ్ క్లారిటీ. ఐసీయూలో కూడా మేము పేషెంట్స్కి ఈవెన్ వీ అలౌ క్రాస్ వాళ్ళకున్న ఇంట్లో ఉన్న ఎవరి డాక్టర్ కూడా మేము వచ్చి చూడమంటాం ఇక్కడ. దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళకి. అంటే ఇట్ షుడ్ బి ఏ వెరీ క్లారిటీ. డాక్టర్ ప్రొఫెషన్ అండ్ హాస్పిటల్స్కి చాలా క్లారిటీగా ఉండాలా. వాళ్ళకి ట్రీట్మెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. కాంప్లికేషన్స్ ఉంటాయి సమ్ టైమ్. ఈవెన్ నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్, ఇఫ్ యూ సీ కార్డియాక్లో కానీ అన్నిట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ దట్ హ్యాస్ టు బి మేడ్ అండర్స్టూడ్. పేషెంట్ కూడా అండర్స్టాండ్ చేస్తారు ఇటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు అమ్మా మీకు, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ హౌ టు ట్యాకిల్. వీఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ ట్యాక్లింగ్ దట్ థింగ్. దానికి క్లారిటీతోని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అదే ఒక ట్రస్ట్తోని మనం వాళ్ళకు ట్రీట్ చేస్తాం. ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్స్ కానీ బెడ్స్ ఎట్లా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ?
జర్మంటైన్ ఇస్ ఇప్పుడు మా అక్కడ 8 ఆపరేషన్ థియేటర్స్ ఫుల్లీ లామినర్ ఉన్నాయండి విత్ robotic technology, C-arms and the CT scan, MRI, cath lab. So we are having a very good facility here with NABS standard. So we are expanding to more beds. ఇప్పుడున్న present facilityకి మేము ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాము. సో ఇక్కడ వీఆర్ ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్, దాని ఎంబడ ఒక హ్యూమన్ అప్రోచ్ టు ద పేషెంట్, ట్రస్ట్ తోని, తర్వాత ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అఫోర్డబిలిటీ, ఇవన్నీ ఒక కాంబినేషన్తోని మంచి ట్రీట్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో ఇది ఎస్టాబ్లిష్ అయింది జర్మనీ. అఫోర్డబిలిటీ అనే మాట అన్నారు కాబట్టి చెప్పండి, డెఫినెట్గా ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం అంటే భయం వేస్తుంది. నార్మల్ సామాన్యులకైతే అమ్మో ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పి. ఇన్సూరెన్స్ డెఫినెట్గా క్లెయిమ్ చేసుకునే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ పార్ట్ లేని వాళ్ళకి ఎట్లా ఉంటుంది అఫోర్డబిలిటీ మన జర్మంటన్ హాస్పిటల్స్? మీ జర్మంటన్లో మేము చాలా వరకు వీ కెప్ట్ లాట్ ఆఫ్ సర్జరీస్ కేర్ అఫోర్డబుల్ అండి ఇక్కడ కంపేర్ టు అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఈవెన్ యాజ్ యూ టోల్ రోబోటిక్ నీస్ కూడా మాది ఆల్మోస్ట్ 30% తక్కువ బయట కంటే. సో ఇప్పుడు ఇంప్లాంట్స్ మీద కూడా ఉంటాయి, చాయిస్ ఆఫ్ ఇంప్లాంట్ వాడేవి. సో దాన్ని బట్టి లైఫ్ ఆఫ్ ఇంప్లాంట్స్, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ని బట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది. బట్ వీఆర్ ట్రయింగ్ టు మినిమైజ్ ద కాస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దానికి వేరియస్ పారామీటర్స్ మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. బికాస్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ ఇండియాలో అఫోర్డబిలిటీ ఇస్ ఎ బిగ్ ఫ్యాక్టర్ టు దెమ్. అండ్ సడన్గా ఇంజరీ అయ్యి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూ. బట్ వీ ఆల్వేస్ హ్యావ్ ఏ హ్యూమన్ అప్రోచ్. మేము వాళ్ళకి వీ ఆల్వేస్ సీ దట్ దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళకి రిఫ్యూజ్ చేయకుండా. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్. సో అవర్ ఉద్దేశం అంటే ఒక కమర్షియల్గా రన్ కాకుండా ఒక హ్యూమన్ అప్రోచ్తోని రన్ చేయాలని. బట్ దే క్యాన్ బి సమ్ కాస్ట్, అంటే ఇప్పుడు మందులు ఉంటాయి తప్పదు వాడేది. బికాస్ అదే ప్రైవేట్ హాస్పిటల్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్టర్నల్ ఫండింగ్. సో పేషెంట్స్ మే హ్యావ్ టు బై ద మెడిసిన్స్, వాళ్ళకి ఇంప్లాంట్. బట్ మేము దానికి వీఆర్ ట్రయింగ్ టు మినిమైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. జర్మంటన్ హాస్పిటల్స్ బ్రాంచెస్ గురించి ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. ఇక్కడ అత్తాపూర్లో ఇప్పుడు మనం ఉన్నాము, టోలీ చౌకీలో కూడా ఎస్టాబ్లిష్, క్లినిక్ సెటప్లో స్టార్ట్ చేస్తున్నాం. ఇది కుక్కట్పల్లి కూడా త్వరలో స్టార్టింగ్. బాంబేలో క్లినిక్ వి స్టార్టెడ్. అంటే నా ఉద్దేశం అంటే ఒక మంచి టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ, మా సిస్టమ్స్ ఉన్నది. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది పబ్లిక్కి డిఫరెంట్ ప్లేసెస్కి వీ హ్యావ్ టు రీచ్ దెమ్ అండ్ గివ్ దెమ్ గుడ్ సర్వీస్ అక్కడ అందుబాటు చేయాలని. ఇప్పుడు బికాస్ ఆఫ్ ట్రాఫిక్ కండిషన్స్ చాలా మంది రాలేకపోతారు, వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు నాకున్న పేషెంట్ అన్ని ఏరియాస్కి వస్తారు, వాళ్ళకి ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవాలా, వాళ్ళకి ఫాలోఅప్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ అత్తాపూర్ నుంచి కుకట్పల్లి నుంచి రావాలా, రీసీఎల్ అయితే చాలా ప్రాబ్లం. సో వీ హ్యావ్ ఏ, మా ఉద్దేశం ఆ ఏరియాలో మాకున్న టీం వాళ్ళకి కవర్ చేసి దిస్ ఈస్ లైక్ ఏ బూన్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ వాళ్ళకి చేరుకొని ఆ ఏరియాలో this kind of facility to improve, ultimately to improve the quality of health of the people. And the ultimate my goal is to make the people healthy. Healthy people can only make a healthy nation. So that is how I am bringing mobility into the people. అందుకే ట్యాగ్ లైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఇంజనీరింగ్ హెల్త్ అని పెట్టారు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అంటే ఏదో హాస్పిటల్ పెట్టాము, ఏదో ట్రీట్మెంట్ అలా కాకుండా ఒక సర్వీస్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా. ఇది సర్వీస్ ఓరియంటెడ్ గానే వెళ్తూ ఉంది కాబట్టి అందున సామాన్యులకు అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దట్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్తే. Germantan Hospital pioneers in world class orthopedic, cardiology and multi speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.